రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో గత 20 రోజులుగా ధర్నా చేస్తున్న దళితులకు మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి పరామర్శించి మద్దతు ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా దళితులు సాగు చేసి కాపాడుకుంటూ వస్తున్న భూముల్ని నేడు ఎవరికో కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితులకు న్యాయం చేయకుంటే స్వయంగా సీఎం కేసీఆర్, కేటీఆర్లతో చర్చించి న్యాయం జరిగేలా కృషి చేస్తారని దళితులకు హామీ ఇచ్చారు తీగల కృష్ణారెడ్డి. 15-16 ఎకరాల ల్యాండ్ ఇక ఓపెన్ ల్యాండ్ ఉంది. ఆ ఓపెన్ ల్యాండ్ మీరు ఉమ్మకయ్యారు తీసుకున్న మమ్మల్ని ఆగమాగం చేస్తారు. వాళ్ళు ఇల్లు కలిసి మాకైతే నలుగురు కలిసి కృష్ణారెడ్డి అన్న ఈ రకంగా చేస్తుంది ఇంద్రమ్మ, కవిత ఇంద్రమ్మ మా ఆలతో ఇక్కడ అది అవుతుంది కాదు, అది కూడా మాదే సార్. బ్లూ కలర్ షీట్లు కనిపిస్తున్నాయా? ఆరు దాకా మన జాగా వాళ్ళ కార్పెట్ దావూద్ ఖాన్ కూడా ఇది నాదర్గుల్, బడంపేట్, అల్మాస్ కూడా మధ్యలో ఉన్నటువంటి దళితులు గత అనేక సంవత్సరాల నుంచి వారు సాగు చేసుకుంటున్నారు. మా నాన్న తీగల రామరెడ్డి గారు మంత్రివారిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రక్షించడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త కథ వింటున్నాం. ఇది దళితుల దగ్గర రాకూడదు, ఏదైనా ఉంటే న్యాయం చేసి చేయాలి మనం తప్ప వాళ్ళ భూములు తీసుకొని వేరే వాళ్ళకి కట్టుబెట్టడం సమంజసం కాదు. అంతేకాకుండా ఇంట్లో కూడా కొంత భూమి తీసుకొని ఇంద్రమ్మ పేరిట, ఆ పేరిట, ఈ పేరిట అని చెప్పి లాక్కొని వీరికి అన్యాయం జరిగింది. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరతో మాట్లాడి ఈ సర్వే నెంబర్లు పొద్దున్నే రేపు తహసీల్దార్తో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనో తీసుకుందాం. మీ భూమి భూమి ఉండేటట్టుగా నేను 100% నేను ప్రయత్నం చేస్తా. ఇది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఇవాళ కొత్త ఏం కాదు. ఇది ఆ రోజు తహసీల్దార్ కూడా సపోర్ట్ చేశారు. మీకు అందరికీ మీకు న్యాయం చేసేటట్టుగా నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారితో, కేటీఆర్ గారితో, అవసరం పడితే మంత్రి గారితో మాట్లాడతా. దీనికి బదులు ఎక్కడైనా భూమి ఉంటే చేయాలి, కానీ వాళ్ళ నోటు మట్టి కొట్టి మనం తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దళితులు, మీద బతుకుల వాళ్ళు, వారికి అందరూ కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నవాళ్ళు. మరి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ పక్షాన ఉండి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం నా సహాయశక్తిలో కృషి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.